హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ తేజ తెలుగు. ఫ్రెండ్స్, చాలా మంది గేమర్స్ అవ్వచ్చు, లేదా కంటెంట్ క్రియేటర్స్ అవ్వచ్చు, లేదా ఇంకేదో పర్పస్ కోసం చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ ఓన్‌గా పీసీ బిల్డ్ తయారు చేయాలని చెప్పేసి అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఓన్‌గా క్రియేట్ చేయడం వల్ల వాళ్ళకి ఏదో తెలుస్తది. ప్రాబ్లమ్ ఏమైనా ఉన్నా వాళ్ళు రేపొద్దున్నే రెక్టిఫై చేసుకోవడం కోసం, అప్‌గ్రేడ్ చేయడం కోసం ఏదో ఒకటి ప్రయత్నిస్తారనమాట. సో, మాక్సిమం ఈ పీసీ బిల్డ్ చేయాలనే ఇంట్రెస్ట్ చాలా మందికుంటారు. సో, దానికోసం వాళ్ళేమో ఆన్‌లైన్ మార్కెట్స్‌లో సెర్చ్ చేసి, ఆఫ్‌లైన్ మార్కెట్స్‌లోకి వెళ్లి మొత్తం ఏది బెస్ట్, వాళ్ళకి ఏ ప్రాసెసర్ బెస్ట్, ఏ మదర్ బోర్డ్ బెస్ట్, ఏ ర్యామ్ బెస్ట్ అన్నీ చెక్ చేసుకుంటారో అంతవరకు బావుంటది. కానీ ఎప్పుడైతే పర్చేజ్ టైమ్‌కొచ్చిస్తామో, పర్చేజ్ టైమ్‌లో మనకేమో ఫ్రాడ్‌లో ఇరుక్కుంటామనమాట. లైక్ వాళ్ళు సెకండ్ హ్యాండిల్ కొన్ని విషయాల్లోనేమో సెకండ్ హ్యాండిల్ కొంటే బెస్ట్ భయ్యా అంటారు. కొందరేమో మీరు ప్రొసెసర్ కొంటే బోత్ ప్రొసెసర్ అండ్ మదర్ బోర్డ్ కాంబోలోనేమో మీకు తక్కువ రేట్‌కొస్తది. ఇట్లాంటి చిన్న చిన్న ఫ్రాడ్స్‌లోని మీరేమో ఇరుక్కొని అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకుంటారు. మీకేమో మంచి క్వాలిటీ ఐటెమ్స్ కూడా రావన్నమాట. ఇట్లాంటి కొన్ని ఇష్యూస్ గురించి నేను ఈరోజు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో మొత్తం చివరిదాకా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. లెట్స్ గో ఇంటు ది ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ గేమర్స్ కోసం పీసీ బిల్డ్ ఎలా చేయాలా అనేది ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ ఐ బటన్‌లో పెట్టాను. కింద డిస్క్రిప్షన్‌లో కూడా పెట్టాను. ఒకసారి వెళ్లి చూడండి. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ పీసీ బిల్డ్ చేయాలంటే అన్నిటికంటే ఫస్ట్ మనం ప్రొసెసర్ అనేది ఆబ్వియస్‌గా సెలెక్ట్ చేసుకోవాలి. ప్రొసెసర్‌లోని మనకేంటంటే బేసిక్‌గా మెయిన్ ఫ్రాడ్ జరిగేది మ్యానిప్యులేషన్‌తోని. అంటే ఎలా అంటే ఇప్పుడు మీరు సపోజ్ మీరు ఒక i5 ప్రాసెసర్ 10,000 కొన్నారనుకోండి. మీరు వెళ్తారు ఆఫ్‌లైన్ మార్కెట్‌లోకి వెళ్లి లేదా ఆన్‌లైన్ మార్కెట్‌లోని మీరు కొంటారు. కొన్ని సీల్డ్ పీస్ కాకుండా మనకేమో సెకండ్ హ్యాండిల్‌లోని తక్కువకొస్తుంది కదా అని చెప్పేసి మీరేమో నార్మల్‌ది సెకండ్ హ్యాండిల్‌లో కొంటారు. అది ఇంటికొస్తారు. మదర్ బోర్డ్‌కి పెడతారు. అంతా బానే ఉంటుంది. మీకు అక్కడ ఈవెన్ మన సిస్టమ్‌లో స్పెసిఫికేషన్స్‌లోకెళ్తే i5 10 అని చెప్పేసి ఉంటది. కానీ అది i5 10 ప్రాసెసర్ కాదు. అది డీస్కేల్డ్ అనమాట. అంటే మీకు i3 లేకపోతే డ్యూయల్ కోర్ లేకపోతే సింగిల్ కోర్ ప్రాసెసర్, ఓల్డ్ ప్రాసెసర్, ఫాంటమ్ లాంటి ప్రాసెసర్‌ని మీకేమో ప్రోగ్రామ్ చేసి, అప్‌స్కేల్ చేసి మీకేం కావాలో అది పెడతారనమాట. ఇది చాలా ఫ్రాడ్ ఇది. మనకి ఇండియాలో కూడా ఇట్లాంటివి జరుగుతున్నాయి. సో, మీరేం చేయాలి అంటే కంపల్సరీగా ప్రాసెసర్ అనేది సీల్డ్ పీస్ కొనాలి. లేదా సెకండ్ హ్యాండ్‌లో కొంటున్నారు అనంటే ఒక మంచి రిప్యూటెడ్ షాప్స్‌లోనే, అది కూడా మనకి సెకండ్ హ్యాండిల్‌లో కొన్ని షాప్స్‌లో మనకేమి వారంటీ ఇస్తారు. బేసిక్‌గా సెకండ్ హ్యాండిల్ వారంటీ ఇవ్వరు. ఎందుకంటే అది ఎప్పుడు పోతదో చెప్పలేం. బట్ కొన్ని షాప్స్‌లో మనకి సెకండ్ హ్యాండిల్ కూడాని 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ వారంటీ ఇస్తారనమాట. కంపల్సరీగా మీరు అట్లాంటి దగ్గరికే వెళ్లి కొనడం. అంతేగాని తక్కువ రేట్‌కి నేను ఈవెన్ అమెజాన్‌లో కూడా చూస్తూ ఉంటాను. మనకి చాలా i3 ప్రాసెసర్ లాంటిది, బేసిక్‌గా i3 ప్రాసెసర్ మనకి 10 అది అయితే మనకి అప్రాక్సిమేట్‌గా ఒక 7,000, 8,000 ఆ రేంజ్‌లో ఉన్నవి కూడాని మీకు 2,500, 3,000 అని చెప్పేసి ఇచ్చేస్తారనమాట. అసలు అట్లాంటివి నమ్మొద్దు. అట్లాంటివి అసలు పట్టించుకోవద్దు కూడా. ఎందుకంటే బేసిక్‌గా సీల్డ్ పీస్ లేనివి మనకి ఎప్పుడు పోతదో చెప్పలేము. వారంటీ కొందరిస్తారు. కొందరేమో ఇవ్వరు. ఒకవేళ వారంటీ మీకిచ్చిన బిల్ ఇవ్వరు. బిల్ ఇవ్వక మీకేమో వారంటీ యాక్సెప్ట్ చేయరు. ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. సో, మీరు ఎలాంటి బడ్జెట్‌లోని మీరు పీసీ బిల్డ్ చేయాలన్నా కూడాని ప్రొసెసర్ అండ్ ర్యామ్ ఈ 2 ఎట్టి పరిస్థితుల్లోనూ ఫస్ట్ హ్యాండ్‌లో కొనుక్కోవడమే బెస్ట్ అని నా సజెషన్. ఇట్లాంటి ఫ్రాడ్‌లోని ఇరుక్కోకండి. అండ్ సెకండ్ ఫ్రాడ్ వచ్చేసరికి మీకేమో సెకండ్ హ్యాండ్‌లో కొంటారు. కొన్నప్పుడు వాళ్ళు ముందే చెప్పేస్తారు. మీరు ఈ ప్రొసెసర్‌కి మీకేమో ఎట్లాంటి వారంటీ ఉండదు, ఏమీ ఉండదని చెప్పేసి. మీరేమో తక్కువ రేట్‌కి ఇస్తున్నారు కదా! ఇంకెందుకు మనకి ప్రొసెసర్‌కి ఎట్లాంటి వారంటీ ఉండదు కదా! అని చెప్పేసి మీరు కొనేస్తారు. ఇంటికొస్తారు. మీరు చూసి అక్కడ పైనేమో i3 ప్రొసెసర్ అని చెప్పేసి ఉంటది. మీరు ఇంటికొచ్చిన తర్వాత అదే ఫాంటమ్, సెలెరాన్ ప్రొసెసర్ అవుతది. మీరు తిరిగి వాళ్ళకి క్వెషన్ చేయలేరు. క్వెషన్ చేసినా వాళ్ళేం చేయలేరు. మీరు మార్చేసారని చెప్పేసి ఇట్లాంటివి ఏవో చేస్తారు. ఎందుకంటే బిల్ కూడా ఇవ్వరు. మనకి బేసిక్‌గా సెకండ్ హ్యాండ్‌లో అనేది బిల్ కూడా ఇవ్వరు. ఇట్లాంటి ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. సో, చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ మెయిన్ ఏంటంటే ఆల్రెడీ చెప్పాను కదా! మనం ప్రొసెసర్ అండ్ ర్యామ్ ఈ 2 కంపల్సరీగా నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ హ్యాండ్‌లో కొనుక్కోవడం బెస్ట్. మిగతావి సెకండ్ హ్యాండ్‌లో కొన్నా పర్వాలేదు గానీ ప్రొసెసర్ అండ్ ర్యామ్ కంపల్సరీగా ఫస్ట్ హ్యాండ్‌లో కొనుక్కోండి. అండ్ నెక్స్ట్ మనం ప్రొసెసర్ తర్వాత చూజ్ చేసుకునేది ఆబ్వియస్‌గా మదర్ బోర్డ్. మదర్ బోర్డ్‌లో మనకేంటి బేసిక్‌గా మనకి ఆ ప్రొసెసర్‌కి తగ్గట్టు మనకేమో మదర్ బోర్డ్ కొనుక్కోవాలి. కానీ కొన్ని షాప్స్‌లోని ఏం చేస్తారనంటే ప్రొసెసర్ అండ్ మదర్ బోర్డ్ కాంబోలోనే మీకు తక్కువలోకొస్తది కొనేసుకోండి అని చెప్పేసి వాళ్ళేమో టెంప్ట్ చేస్తారనమాట. ఒక 2, 3 షాప్స్‌కి వెళ్తారు. ఇక్కడే మనకి కాంబోలో మంచిగా తక్కువకొస్తుంది కదా అని చెప్పేసి మీరు టెంప్ట్ అయ్యి ఎళ్లి కొనేస్తారు. కానీ ఏం చేస్తారంటే బేసిక్‌గా మీకు ప్రొసెసర్ అనేది మంచిదే ఇస్తారు. కానీ మదర్ బోర్డ్ విషయంకొచ్చేసరికి చీప్ అండ్ లో బడ్జెట్‌వి ఇచ్చేస్తారనమాట. చీప్ అండ్ లో
బడ్జెట్ ఇవ్వడం వల్ల మీకు కొన్నాళ్ళ తర్వాత తాలూకా ఐఓ పోర్ట్స్ కానీ లేదంటే కొన్ని ర్యామ్ స్లాట్స్ కానీ పనిచేయడం మానేస్తాయి అనమాట. చాలా కంప్లైంట్స్ ఎట్లాంటివి వచ్చాయి. నేను పీసీ బిల్డ్స్ ఎక్కువ చేస్తూ ఉంటాను. నేను అంటే ఎక్కువ ఇన్ ద సెన్స్ నేను ఎంతవరకు ఒక 15-20 పీసీ బిల్డ్స్ చేశాను. నాకు కంప్లైంట్స్ కూడా కొన్ని వస్తాయి. అంటే మా ఏరియాలో కొన్ని కంప్లైంట్స్ నేను చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు పాకెట్ మనీ కోసం. ఈ కంప్లైంట్స్లో నాకు ఎక్కువగా వచ్చింది ఇదే, ఐఓ పోర్ట్స్ పనిచేయవు అనమాట. ఐఓ పోర్ట్స్ పనిచేయవు. కొన్నిటికి ఏంటంటే మనకి ఈ సిపియుకి ఫ్రంట్ సైజ్ మనకి ఐఓ పోర్ట్స్ ఉంటాయి కదంటే, యూఎస్బి కానీ లేదంటే 3.5mm జాక్ కానీ ఇవి పెట్టే ఏరియా ఉంటాయి చూడండి, అవి పిన్స్ పోతాయి. ఇది ఏట్రా అంటే అది సెకండ్ హ్యాండ్. ఇట్లాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయన్నమాట. ఇట్లాంటి ఇష్యూస్ నుంచి మీరు బయటికి రావాలంటే కంపల్సరీగా బ్రాండెడ్ మదర్ బోర్డ్స్ తీసుకోవడం బెస్ట్. లైక్ గిగాబైట్ అవ్వచ్చు, లేదంటే మనకి జీబ్రానిక్స్ ఉంటుంది, తర్వాత యాసూస్ ఉంటుంది. ఇట్లాంటి కంపెనీ బ్రాండెడ్ మదర్ బోర్డ్స్ తీసుకోవడం వల్ల మీకు ఏంటంటే వాటి మీద కొంచెం అంటే వారంటీ ఉంటుంది. ఇన్ కేస్ డ్యామేజ్ అయినా కూడా ప్రాబ్లం లేదు. అవి ఏంటంటే బేసిక్గా క్వాలిటీ కూడా మంచిగా ఉంటాయి. నేను కొన్ని మదర్ బోర్డ్స్ వాళ్ళకి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. ఒకసారి ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు వెళ్ళండి. స్పాన్సర్డ్ లింక్స్ గట్రా కాదు, నా ఓన్గా నేను పెట్టిన లింక్స్ అవి. ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే సెర్చ్ చేయండి. ఒకవేళ ఆ కంపెనీలోని మీకు ఇంకేమైనా కావాలంటే మీరు చూస్ చేసుకోండి. ఎక్కువగా చీప్ అండ్ లో బడ్జెట్ అయితే మీరు చూస్ చేసుకోకండి, అది నష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ర్యామ్. ఆల్రెడీ నేను ర్యామ్ గురించి ప్రొసెసర్లోనే చెప్పాను కదా, మనం ఎట్టి పరిస్థితుల్లో ర్యామ్ అనేది ఫస్ట్ హ్యాండ్లో కొనుక్కోవడమే బెస్ట్. సెకండ్ హ్యాండ్లో అట్లాంటివి కొనొద్దు. ర్యామ్లో కూడా చాలా చాలా కంపెనీస్ వచ్చాయి. మీరు అమెజాన్లో చెక్ చేసినట్టయితే అసలు ఆ కంపెనీస్ ఇంతవరకు వినలేదు. అట్లాంటి కంపెనీస్ కూడా ఉంటాయి. మీరు బ్రాండెడ్ కంపెనీస్ కొనడమే బెస్ట్. ఎట్టి పరిస్థితుల్లోనే మీరు సెకండ్ హ్యాండ్లోని కానీ లేదంటే పనికి మాలిన బ్రాండ్స్ కానీ కొన్ని అనవసరంగా మీ మదర్ బోర్డ్ని కంగారు చేసుకోవద్దు. దానివల్ల ఇంకో లాస్ ఏంటంటే మీ సిస్టమ్ స్లో కూడా అయిపోతుంది అనమాట. లైక్ పెర్ఫార్మెన్స్ కూడా తగ్గిపోతుంది. సో ఎట్టి పరిస్థితుల్లోనే మీరు బ్రాండెడ్వి కొనుక్కోండి. కొన్ని బ్రాండెడ్ ర్యామ్స్ తాలూకా నేమ్స్ అండ్ ఆల్సో లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆబ్వియస్గా వచ్చేది స్టోరేజ్ డివైజెస్. స్టోరేజ్ డివైజెస్లోనే మనకి ఏమో హెచ్డిడి ఉంటుంది, ఎస్ఎస్డి ఉంటుంది. హెచ్డిడిలో మనకి ఏంటంటే 2 టైప్స్ ఉంటాయి మెయిన్గా. అంటే వాటి తాలూకా ఆర్పిఎం ఉంటుంది కదా, రొటేషన్స్ పర్ మినిట్ అంటారు. లోపల డిస్క్ ఉంటుంది. ఆ రొటేషన్స్ పర్ మినిట్ అనేది బేసిక్గా 5200 అండ్ 7400 ఇలా 2 ఆర్పిఎంలు ఉంటాయి మెయిన్గా ఉన్నవి. ఈ 7400 ఇవి వచ్చేసరికి హైయెస్ట్ రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ ఉంటాయి. ఇవి ఎక్కువగా మనకేమో గేమింగ్కి అట్లాంటి దానికి యూజ్ చేసేవారు. ఇప్పుడు ఏంటంటే మనకి ఎస్ఎస్డి వచ్చింది కాబట్టి 2.5 అండ్ M.2 వచ్చింది కాబట్టి మనకి ఓఎస్ కోసమేమో వీళ్ళు ఎస్ఎస్డీస్ కానీ M.2 యూజ్ చేస్తారు, స్టోరేజ్ కోసం హార్డ్ డిస్క్ యూజ్ చేస్తారు. బట్ ఏది చూస్ చేసుకున్నా కూడా కొద్దిగా ఆలోచన చేసి చూస్ చేసుకోండి. ఇది కూడా సీల్డ్ పీస్ కొనుక్కోవడం బెస్ట్. సెకండ్ హ్యాండ్లో కొనొద్దు అండ్ ఓపెన్డ్ పీస్ మాత్రం కొనొద్దు. సీల్డ్ పీసే ఉంటాయి మనకి. ఆ హార్డ్ డిస్క్లు కూడా సీల్డ్ పీస్ వేసి ఇస్తారు. లైక్ బ్రౌన్ ట్రాన్స్పరెంట్ సీల్డ్ పీస్లోనే ఇస్తారు. అవి కంపల్సరీగా అవే కొనుక్కోండి. అండ్ స్టిక్కర్ కూడా మీకు ఏంటంటే సేఫ్గా ఉంటుంది సీల్డ్ పీస్ ఇవ్వడం వల్ల. ఇప్పుడు దాని మీద స్టిక్కర్ ఉంటుంది, ఆ స్టిక్కర్ మార్చేస్తారు. మీకు 5200 ఆర్పిఎం ఉన్నదేమో 7000 చేసేస్తారు. 7200 ఆర్పిఎం ఉన్నది 5200 ఆర్పిఎం ఇలా చేసేస్తారు. ఇలా చేయడం వల్ల ఏంటవుతుంది అంటే మీకు ఒకవేళ 5200 ఆర్పిఎం ఏమో 7400 ఆర్పిఎం ఇస్తారు అనుకోండి, మీకు రేట్ ఎక్కువ తీసుకుంటారు. ఇది ఎక్కువ ఆర్పిఎం ఉంటుంది, కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి ఇలాగ మ్యానిపులేట్ చేస్తారనమాట. ఇట్లాంటి మ్యానిపులేషన్స్ అవ్వకుండా సీల్డ్ పీస్ తీసుకోండి, కొద్దిగా మంచిది. అండ్ ఎస్ఎస్డి విషయం వచ్చేసరికి ఎస్ఎస్డిలో కూడా చాలా కంపెనీస్ ఫ్రాడ్ కంపెనీస్ ఉన్నాయి. అమెజాన్లో కూడా మనకి కొన్ని కంపెనీస్ ఇంతవరకు వినవు కూడా ఉన్నాయి అన్నమాట. అట్లాంటివి కాకుండా క్రూషియల్, తర్వాత మనకేమో కింగ్స్టాన్ అని చెప్పేసి ఉంటుంది, తర్వాత వెస్టర్న్ డిజిటల్ అని చెప్పేసి ఉంటుంది. వెస్టర్న్ డిజిటల్లో మనకి ఏంటంటే హార్డ్ డిస్క్లో కూడా వెస్టర్న్ డిజిటల్ బాగుంటుంది. హార్డ్ డిస్క్లో వెస్టర్న్ డిజిటల్ అండ్ సీగేట్ అని చెప్పేసి ఉంటుంది, అది కూడా బాగుంటుంది. మనకి వెస్టర్న్ డిజిటల్ అండ్ సీగేట్ మనకి ఎస్ఎస్డీలో కూడా బాగుంటాయి. ఇట్లాంటి కొన్ని కంపెనీస్ ఉంటాయి బ్రాండెడ్వి అండ్ 4 స్టార్ రేటింగ్ ఉంటాయి కొన్ని. అట్లాంటివి తీసుకుంటే మీకేమో ఇంకా సెక్యూర్డ్ వారంటీ ఉంటుంది, ఎక్కువ రోజులు వస్తుంది అనమాట. స్టోరేజ్ డివైజెస్ లో మీరు ఆలోచించాల్సింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి పవర్ సప్లై గురించి నేను ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. పవర్ సప్లైలోనే మనకి ఎలాంటి పవర్ సప్లై యూజ్ చేయాలి, ఆ తర్వాత మనకి 80+ రేటింగ్ అని చెప్పేసి ఉంటుంది. అది 80 తీసుకోవాలి. ప్లాటినం 80+ రేటింగ్ మనకి ప్లాటినం అంటే 80, తర్వాత గోల్డ్ అంటే 80. దీని మీద ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. ఐ బటన్లో ఉంటుంది, కింద డిస్క్రిప్షన్లో కూడా పెట్టాను, ఒకసారి వెళ్ళి చూడండి. పవర్ సప్లై మాత్రం కక్కుర్తి అస్సలు పడద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఫస్ట్ హ్యాండ్లో కొనుక్కోండి అండ్ మంచిది కొనుక్కోండి. ఏదైనా తేడా జరిగితే మొత్తం సిస్టమ్ అంతా కరప్ట్ అయిపోతుంది, మొత్తం సిస్టమ్ అంతా పోతుంది. మీరు ఎంత అమౌంట్ పెట్టుకున్నా కూడా అస్సలు యూజ్ ఉండదు అనమాట. సో కంపల్సరీగా మీరు ఏంటంటే
పవర్ సప్లై అనేది బ్రాండెడ్ పవర్ సప్లై కొనుక్కోండి. ఎస్పెషల్గా కూలర్ మాస్టర్ అండ్ కొర్సర్ ఈ రెండు మంచి బ్రాండెడ్ అనమాట. మంచి పవర్ సప్లై, మంచి వైరింగ్ తోని ఇస్తారు, సీల్డ్ వైరింగ్ తోని చాలా బాగుంటది కూడా. ఇవే చూస్ చేసుకోండి. ఈ రెండు బెస్ట్ కంపెనీస్. వీటి తాలూకా లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో కూడా పెట్టాను. ఇవి కూడా మనకి ఏంటంటే డూప్లికేటివ్ వస్తాయి. డూప్లికేటివ్ కాకుండా ఒరిజినల్వి మీరు కుదిరితే ఆఫ్లైన్ మార్కెట్లోకి వెళ్ళి కొనండి. లేదు మీకు అమెజాన్ మీద నమ్మకం ఉంటే కొనండి. అది కూడా రీప్లేస్మెంట్ ఉంటేనే మీరేమో కొనండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ జీపీయూ విషయంలో కూడా సేమ్ ఫ్రాడ్ జరుగుతుంది. ప్రాసెసర్లో అలా జరుగుతుంది. అలాగే ఫర్ సపోజ్ మీరు ఒక GTS 1680 కొన్నారనుకోండి. GTS 1680 అన్నది ఒక బ్రాండ్ ఏమో మీకు మహా అయితే ఒక 15,000 ఇస్తారు. మరొక బ్రాండ్ వచ్చేసరికి మీకు 8,000 వచ్చేస్తుంది. 8,000కి వచ్చేస్తుంది కదా అని చెప్పేసి అక్కడికంటే ఇక్కడ చాలా కాస్ట్ లో ఉంది కదా అని చెప్పేసి ఇది కొనేయకండి. బ్రాండ్ చూడండి. బ్రాండ్ ఇంపార్టెంట్. యాసస్, MSI, గిగాబైట్ ఇట్లాంటి మంచి బ్రాండ్స్ మాత్రమే కొనండి. చాలా బ్రాండ్స్ నేను రీసెంట్ గా అమెజాన్ లో చూసాను. జుటాక్ అని చెప్పేసి, తర్వాత కలర్ఫుల్ అని చెప్పేసి అట్లాంటి పనికి మాలిన బ్రాండ్స్ కొనొద్దు. మంచి బ్రాండెడ్ కొనండి. గిగాబైట్ బాగుంటుంది, తర్వాత MSI కూడా బాగుంటుంది, యాసస్ బాగుంటుంది. కాస్ట్ ఎక్కువ అవుతుంది కానీ మంచి బ్రాండ్, మంచి వారంటీ ఎక్కువ ఇస్తారు. మనకి 2 years వారంటీ ఇస్తారు. మీరు బ్రాండెడ్వి కొనడమే బెస్ట్. నా చాయిస్ అయితే అదే. మీరు అట్లాంటివి బ్రాండెడ్వి కొనడం వల్ల మీకు ఎక్కువ రోజులో వస్తుంది, మీకు డ్యామేజ్ కూడా రాదు. అండ్ ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మ్యాక్సిమం మీ బ్రాండే చూస్ చేసుకోండి. సెకండ్ హ్యాండ్ యూజ్ చేయడం మానేయండి. ఇన్ కేస్ మీకు మనీ అనేది ప్రయారిటీ అని అనిపిస్తే, అంటే మనీ ఎక్కువ పెట్టలేము అని అనిపిస్తే సెకండ్ హ్యాండ్లో కొనండి. కానీ ప్రొసెసర్ అండ్ ర్యామ్ మాత్రం మాక్సిమం ఫస్ట్ హ్యాండ్లో కొనండి. మిగతా సెకండ్ హ్యాండ్లో కొనే పర్వాలేదు. క్యాబిన్ కానీ, మదర్ బోర్డ్ కానీ ఇవి సెకండ్ హ్యాండ్లో కొనే పర్వాలేదు. బట్ సెకండ్ హ్యాండ్లో కూడా బ్రాండెడ్వి కొనుక్కోవడం బెస్ట్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు ఎక్కడ ఏం కొన్నా కూడా కంపల్సరీగా బిల్లు తీసుకోండి. నేను ఈ ఇన్ఫర్మేషన్ నేను ఒక యూట్యూబర్ దగ్గర నుంచి తెలుసుకున్నాను. ఇది ఏంటంటే బేసిక్గా మీకు టెంప్ట్ చేస్తారనమాట. మీరు కానీ బిల్లు తీసుకోకపోతే మీకు 18% GST పడదు అనేసి. మీరు ఏమనుకుంటారు 18% GST అంటే చాలా ఎక్కువ కదా, మనకి 18% GST ఆ అమౌంట్ తగ్గిపోతుంది కదా అని చెప్పేసి బిల్లు తీసుకోకుండా వచ్చేస్తారు. కానీ బిల్లు తీసుకోకపోవడం వల్ల వారంటీ అన్నది రాదు, వారంటీలో ఉండదు. రేపొద్దున మీరు వెళ్ళి ఇది అంత తెలిసినోడైనా సరే రేపొద్దున వెళ్ళి మీరు దాని మీద వారంటీ క్లెయిమ్ చేయాలి అంటే కంపల్సరీ బిల్లు లేకపోతే అవ్వదు. పోతే పోయింది 18% GST. బిల్లు తీసుకోండి. ఇన్ కేస్ ఏమైనా డ్యామేజ్ అయితే వాళ్ళే సాల్వ్ చేస్తారు. కక్కుర్తి పడి 18% తగ్గింది కదా అని చెప్పేసి ఎక్కడ మీరు ఒక ప్లేస్లో GPU తీసుకొని మరొక ప్లేస్లో మదర్ బోర్డ్ తీసుకున్నాను అనుకోండి, రెండింటికి 2 బిల్లులు రాయించుకోండి, రెండింటికి బిల్లులు తీసుకోండి. లేదు అక్కడ ఒక 18% అయిపోతుంది, ఇక్కడ ఒక 18% అయిపోతుంది అని మీకు అనిపిస్తే అన్నీ ఒకే దగ్గర తీసుకోండి, కానీ బిల్లు మాత్రం కంపల్సరీగా తీసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా వీడియోలో ఏమైనా కంప్లైంట్ ఉంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఏ టాపిక్ మీద వీడియో చేయాలో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.